ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. 2 days లో రక్షాబంధన్ వస్తుంది కదా, మరి మీరందరూ రాఖీలు కొన్నారా? ఒకవేళ మీరు రాఖీలు కొనకపోయి ఉంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి కొనండి. చాలా తక్కువ ధరలో అయితే రాఖీలు మీకు దొరుకుతాయి. చౌటపూర్ దగ్గర అయితే ఈ మార్కెట్ ఉంది. మొత్తం అన్ని రాఖీలే దొరుకుతున్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి రాఖీలన్నీ కూడా. రూపాయి రాఖీ కానించలు ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని రాఖీలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కరు అయితే బస్తాలు బస్తాలు నింపుకొని పోతున్నారు రాఖీలు అమ్మడానికి. బొచ్చడు తీసుకొని పోతున్నారు. రాఖీలు చూసి మళ్ళీ ఇంకోటి చూద్దామని ఆడబెట్టి మళ్ళీ వచ్చే లోపల అసలు రాఖీలే ఉండట్లు అన్ని గనం అయిపోతున్నాయి రాఖీలు ఇక్కడ. చాలా బాగున్నాయి. ఈ రాఖీల మార్కెట్ పేరు అయితే వచ్చేసి శ్రీ బాలకృష్ణ స్టోర్. ఈ రాఖీల రేట్ అయితే వచ్చేసి 15 రూపీస్. 15 రూపీస్ కి ఎంత మంచి రాఖీలు వస్తున్నాయో చూడండి. బయట అయితే ఇవి 30 రూపీస్ కి తక్కువకి అయితే ఉండవు. ఈ బాక్స్ లో ఉన్న రాఖీల రేట్ అయితే 150 రూపీస్. 150 రూపీస్ కి రాఖీలు 12 రాఖీలు అయితే వస్తాయంట. అంటే ఒక్క రాఖీకి 11 రూపాయలే పడుతుంది. ఇంత తక్కువలో ఎక్కడ దొరకవు మనకి. ఈ రాధాకృష్ణ రాఖీలు అయితే 20 రూపీస్. 20 రూపీస్ కి ఒక రాఖీ. చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి రాఖీలన్నీ. బాబీ రాఖీలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ప్యాకెట్ లో ఉన్న రాఖీలు అయితే 360 రూపాయలు. 360 రూపాయలకు 30 రాఖీలు అయితే వస్తాయి. అంటే ఒక రాఖీకి 12 రూపాయలు పడుతుంది. ఈ డబల్కం రాఖీలకైతే 160 రూపాయలు. 160 రూపాయలకు 12 రాఖీలు వస్తాయి. రాఖీలలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూడండి. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా రాఖీలన్నీ. మీకు ఈ రాఖీలు కనుక నచ్చేది ఉంటే వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకోండి. చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. రేటు కూడా చాలా తక్కువ ధర. ఇంత తక్కువ ధరలో బయట రాఖీలు అసలు దొరకవు. చాలా ఫరక్ ఉంది. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి కట్టే రాఖీలు. ఇక్కడైతే చూడండి కృష్ణుని రాఖీ ఎంత బాగా కనిపిస్తుందో. నెమలు అయితే ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చింది రాఖీ. ఇవన్నీ కూడా బాబీ రాఖీలే. ఇక్కడ బాబీ రాఖీలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా రకాల వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఇక్కడ ఈ బాబీ రాఖీలు చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. కృష్ణుడు అలాగే కలుషంతో ఎంత బాగున్నాయో. నేను ఇక్కడ రాఖీలు చూస్తూ ఉండగానే లోపలికి వెళ్ళి ఒకరైతే 100 రాఖీలు దానిక తీసుకున్నారు. ఈ రాఖీలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ బాబీ రాఖీలు రెండింటికి అయితే 50 రూపాయలు. 50 రూపాయలకు 2 రాఖీలు అయితే వస్తాయి బాబీ. నేను ఇక్కడ రాఖీలు చూస్తూ ఉండగానే ఒక అతనైతే లోపలికి వెళ్ళాడు. దగ్గర 100 రాఖీలు తీసుకున్నాడు బాబీ రాఖీలు. నాకు తెలిసి ఆ రాఖీలు అయితే మాక్సిమం 80-90 రూపాయలకైతే అమ్ముతాడు అతను. మళ్ళీ వేరే దగ్గరకి అయితే వచ్చాము. ఇక్కడ స్టోన్ రాఖీలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇక్కడ కూడా రాఖీలు. ఒక్క రాఖీకి 20 రూపాయలు అంట. బయట 40-50 రూపాయలు ఉంటుంది ఆ రాఖీకి. ఇవన్నీ కూడా చిన్న పిల్లల బొమ్మ రాఖీలు. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. మేము పోయిన సంవత్సరం ఈ షాప్ లోనే వెండి రాఖీలు అయితే తీసుకున్నాం. 350 రూపాయలు పడ్డాయి అప్పుడు. ఈ షాప్ లో కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి కానీ చాలా క్వాలిటీ బాగుంటుంది. చాలా బాగుంటాయి రాఖీలన్నీ కూడా. ఈ షాప్ లో రాఖీలు అయితే స్టార్టింగ్ రేట్ వచ్చేసి 20 రూపాయల నుంచి అయితే మొదలవుతాయి. చాలా బాగున్నాయి రాఖీలు కూడా. ఈ బాక్స్ లో రాఖీ చూడండి చాలా బాగుంది కదా. బాబీ రాఖీ. అలాగే పక్కన బియ్యం, కుంకుమ, గణపతి విగ్రహం కూడా ఉంది. ఎంత ముద్దుగా ఉందో. దీని రేట్ అయితే వచ్చేసి 100 రూపాయలు. ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి రాఖీ. ఇలా బాక్స్ లో తీసుకువెళ్తే రాఖీ కట్టేటప్పుడు కూడా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ రాఖీ బాక్స్. ఆ బాక్స్ లోనే కుంకుమ, బియ్యం కూడా వచ్చాయి. ఎంత బాగా ఊపడుతుందో రాఖీ అయితే. ఇక్కడ ఈ రాఖీ అయితే చూడండి ఎంత బాగుందో. ఇందులో అయితే అసలీ నెమలి అయితే పెట్టారు. ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అన్ని చూద్దాం పదండి.
షాపులు ఉన్నాయి. అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. గాజులు, బొట్టు పిల్లలు, డ్రెస్సులు, చున్నీలు అన్ని కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. దండలు కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయి. మంగళసూత్రాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని కూడా ఈ షాపులలో హోల్సేల్ ధరలోనే అమ్ముతున్నారు. చాలా తక్కువ ధరలో ఉన్నాయి. ఇక రాఖీలు తీసుకోవడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు అక్కడే ఒక హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ లంగాలు, చున్నీలు ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. బయటికంటే 50 రూపాయలు తక్కువ ధరలో అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ 3 లంగాలు, అలాగే నేను ఒక పాయింట్ అయితే తీసుకున్నాను. మార్కెట్ మొత్తం తిరిగి మాకు నచ్చిన కొన్ని రాఖీలు అయితే తీసుకున్నాం. ఇంతటితో రాఖీలు తీసుకోవడం అయితే పూర్తయిపోయింది. అలాగే వీడియో కూడా పూర్తయిపోయింది. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే రాఖీలన్నీ ఎలా అనిపించాయో, నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయిపోయింది. మరి మంచి వీడియోలో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ అందరికీ.